హెల్దీ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం. నా వీడియో కనుక ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు టాపిక్లో వద్దాం. మనకి రోజు రోజుకి పెరుగుతున్న పొల్యూషన్ నుండి మనం ఎలా ఎదుర్కోవాలి గురించి ఒక చిన్న అవగాహన అన్నమాట. నేటి తరుణంలో ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. వాహనాల నుంచి వెలువడే పొగ, అలాగే పరిశ్రమలు, దానికి తోడు అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల ఈ వాయు కాలుష్యం తీవ్రత అనేది చాలా ఎక్కువైపోతుంది. దీంతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారన్నమాట. ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో సతమతం అవుతున్నారు చాలామంది. ఊపిరితిత్తుల్లో కాలుష్య కారకాలు చేరి అవి వ్యాధులను కలగజేస్తున్నాయి అన్నమాట. బ్రెయిన్తో పాటు డయాబెటీస్ పేషెంట్లు కనుక పొల్యూషన్లో గురైతే వాళ్ళకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరి ట్యూబర్క్యులోసిస్, అదే మై డియర్ ఫ్రెండ్స్ టీబీ అంటాం కదా సింపుల్గా, అలాంటి ఎఫెక్ట్ అవ్వటానికి కూడా అనేక ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే రోడ్ల మీద ఎయిర్ పొల్యూషన్ మెదడుకి ఎంతో ప్రమాదం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, లేదు మనకి ఇటు విశాఖ కానీ లేదా విజయవాడ కానీ, ఇటువంటి పెద్ద నగరాల్లో గంటల తరబడి రోడ్డు మీద కాలుష్యంతో మనం ఉండాల్సి వస్తుందన్నమాట. అయితే అనేక మంది బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా కారణం అవుతుంది అన్నమాట. మైక్రోమీటర్లు, అది కూడా ఎట్లా 5 మైక్రోమీటర్ల కంటే 5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన ధూళి కణాలు మన ముక్కు ద్వారా నేరుగా బ్రెయిన్లోకి వెళ్ళి ఆల్ ఫ్యాక్టరీ కార్టెక్స్ అనే ప్రదేశంలో చేరుకుంటున్నాయి అన్నమాట. అలాగే ఊపిరితిత్తుల ద్వారా, పేగుల ద్వారా రక్త ప్రవాహంలోకి కూడా అనేక కణాలు మళ్ళీ బ్రెయిన్లోకి వెళ్తున్నాయి అన్నమాట. అనేక సందర్భాల్లో మనిషి బ్రెయిన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు వివిధ వాహనాల ఇంజన్ల నుంచి వచ్చే ధూళిని పోలిన కణాలు, అనేక కణాలు అన్నమాట ఫ్రంటల్ కార్టెక్స్లో దర్శనమివ్వడం చాలా ఆందోళన కలిగిస్తుంది అనమాట. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, అధిక సమయం పాటు వాతావరణ కాలుష్యంలో గడిపిన వారికి బ్రెయిన్లో వైట్ మ్యాటర్ పరిమాణం బాగా తగ్గినట్లుగా కూడా రుజువైందనమాట. వాయు కాలుష్యానికి గురయ్యే చిన్నపిల్ల విషయంలో చూసుకుంటే బాసల్ గాంగ్లియా వంటి బ్రెయిన్లోని ముఖ్యమైన ప్రదేశాలు చాలా నెమ్మదిగా డెవలప్ అవుతున్నట్లు పలు ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా నిరూపితమైందనమాట. బ్రెయిన్ సెల్స్ దెబ్బతినడానికి కూడా వాయు కాలుష్యం పరోక్షంగా కారణం అవుతున్నట్లు ఈ రిపోర్ట్ల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే జ్ఞాపక శక్తికి సంబంధించి అతి పెద్ద సమస్య అయిన ఆల్జిమర్స్ కూడా కారణమయ్యే యామ్లాయిడ్ పి ప్రోటీన్ వాయు కాలుష్యానికి గురి అయ్యే వ్యక్తుల్లో ఎక్కువగా ఉన్నట్లు చాలా ఆధారాలు లభించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేవలం శ్వాసకోశ సంబంధిత సమస్యలే కాదు, ఇంకా అనేక రకాల మనిషి వాయు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లుగా అనేక ఆధారాల ద్వారా స్పష్టమైందనమాట. కనుక మనమందరం వాయు కాలుష్యాన్ని తగ్గిద్దాం, భావి తరాలను కాపాడుకుందాం, పచ్చదనాన్ని పెంచుదాం అనమాట. ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ అయిన ఆరుద్ర ఎద్దనపొడిని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ ఎద్దనపొడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్.